రానున్న ఎన్నికల్లో మునుగోడు గడ్డపై కాంగ్రెస్ జెండా తప్పకుండా ఎగురుతుందని మునుగోడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్లమల్ల కృష్ణారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించేందుకు ఆయన నియోజకవర్గంలో పాదయాత్రను చేపట్టారు. రానున్న ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే పార్టీ అధిష్టానం టికెట్ ఇస్తుందని చెప్పారు కృష్ణారెడ్డి. టికెట్ ఎవరికి ఇచ్చినా గెలిపించేందుకు కృషి చేస్తానంటున్న చల్లమల్ల కృష్ణారెడ్డి పాదయాత్రపై మరింత సమాచారం మా నల్గొండ ప్రతినిధి కిరణ్ అందిస్తారు. మునుగోడు నియోజకవర్గ నేత చల్లమల్ల కృష్ణారెడ్డి కాంగ్రెస్ మేనిఫెస్టోను ప్రజలకు వివరించేందుకు రానున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఆయన ఈరోజు పాదయాత్ర చేపట్టారు. ఈరోజు ఉదయం నుంచి చేపట్టే పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఆయన అడిగి మనం మరిన్ని తెలుసుకుందాం. చెప్పండి, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఒక ఏదైతే మేనిఫెస్టోనో దాన్ని ప్రజలకు తీసుకెళ్లి మీరు పాదయాత్ర చేపట్టారు, ఏ విధమైన స్పందన లభిస్తుంది? ప్రజల యొక్క స్పందన భావన చాలా బాగుందండి. దానికి తోడు మేమేందంటే మునుగోడు ప్రజల యొక్క గోడు వినడానికి నేను గ్రామాన ప్రజా చైతన్య యాత్ర టేకప్ చేసినాను. దాంట్లో ప్రజలు చాలా ఉత్సాహంతో చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. వాళ్ళ సాధక బాధకాలు అన్నీ కూడా చెప్పుకోవడం జరుగుతుంది. దానికి అనుగుణంగా నేను ఒకటే, రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్టయితే ఖచ్చితంగా ఏకకాలంలో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి, అదేవిధంగా ఎకరానికి 15,000 రైతు బంధు ఇస్తామని చెప్పి, రైతు బంధు కౌలు పట్టా రైతుతో పాటు కౌలు రైతుకు కూడా 15,000 ఇస్తామని చెప్పి, అదేవిధంగా భూమి లేని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఎకరానికి 12,000 రూపాయలు సంవత్సరానికి వాళ్లకు సహాయక సహకారం గవర్నమెంట్ అందిస్తామని చెప్పి, అదేవిధంగా వృద్ధాప్య పింఛన్లు ఏవైతే ఉన్నాయో వృద్ధులకు 4,000 రూపాయల వృద్ధాప్య పింఛన్ ఇస్తామని చెప్పి, నిరుద్యోగ వృత్తి కింద చదువుకున్న యువకులు ఎవరైనా ఇంటి దగ్గరలో ఉన్నట్టయితే వాళ్ళకు కూడా నిరుద్యోగ వృత్తి కింద నెలకు 4,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి లభిస్తుంది. ఇల్లు లేని నిరుపేదలు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళకు 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేయబడుతుంది. ఎవరైతే మన ఆరోగ్యశ్రీ కింద ఇప్పుడు మరుగున పడేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మరుగున పడేసినటువంటి ఆరోగ్యశ్రీని మళ్ళీ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చి 5 లక్షల వరకు కూడా వాళ్ళకు ఆరోగ్యశ్రీ తరపున వాళ్లకు అందేటట్లు మేము ఖచ్చితంగా చేస్తామని చెప్తున్నాము. గతంలో మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 470 రూపాయలు ఉన్నటువంటి గ్యాస్ సిలిండరు ఇవాళ 1,300 రూపాయలు అయింది. దాన్ని మళ్ళీ 500 రూపాయలకు ఖచ్చితంగా మేము సబ్సిడీ అమల్లోకి ఇచ్చి ఖచ్చితంగా 500 రూపాయలు 500 రూపాయలకు అందిస్తామని చెప్తున్నాము. ఇవాళ పెట్రోల్ రేటు, డీజిల్ రేటు ఏవైతే ఉన్నాయో గతంలో మన గవర్నమెంట్ ఉన్నప్పుడు 50 రూపాయలు 50 రూపాయలు డీజిల్, 60 రూపాయలు పెట్రోల్ ఉండే. మళ్ళీ ఇప్పుడు ఆ సబ్సిడీలు వాళ్ళు బీజేపీ గవర్నమెంట్ సబ్సిడీలు ఎత్తేయడం వల్ల ఇవాళ అవి 100 రూపాయలు 110 రూపాయలకు వచ్చింది. దాన్ని మేము ఇమ్మీడియట్ ఏంటంటే సబ్సిడీలు మళ్ళీ ఇంప్లిమెంటేషన్లో తీసుకొచ్చి, ఈ సబ్సిడీ అనేది ఏంటంటే గరీబుల గురించి పెట్టినటువంటిది, బీద బలహీన వర్గాలకు పెట్టినటువంటి ఈ సబ్సిడీలు, వాటిని మళ్ళీ మన బీజేపీ గవర్నమెంట్ సబ్సిడీలను ఎత్తేసి ఏమైపోయిందంటే కార్పొరేట్ కంపెనీలకు ఒత్తాసు పలకడంతో మన సబ్సిడీలను ఎత్తేసి మనకు వచ్చేటువంటి ఏదైతే ఉన్నాయో లాభదాయకం ఉన్నటువంటి వచ్చేటువంటి రాయితీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కార్పొరేట్ కంపెనీలకు దోచిపెడుతున్నారు. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ సెంట్రల్లో కూడా అధికారంలోకి వచ్చినట్టయితే మళ్ళీ సబ్సిడీలు మొత్తం ఇంప్లిమెంటేషన్ చేసి ప్రతి వస్తువు మీద కూడా జిఎస్టీని తగ్గించేసేసి మళ్ళీ సబ్సిడీ ఇంప్లిమెంటేషన్ చేసినట్టయితే అన్నీ కూడా పూర్వస్థాయికి వస్తాయి రేట్లు. మేము మా ఇప్పుడు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ స్టేట్లో కూడా రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో, కోమటిరెడ్డి గారి సారథ్యంలో, జానారెడ్డి గారి సారథ్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది. అదేవిధంగా మునుగోడు గడ్డ మీద కూడా నేను గట్టిగా చెప్పదలుచుకున్నాను, నేను కూడా మునుగోడు గడ్డ మీద పెట్టిన బిడ్డనే కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగిరేస్తానని చెప్పి ఘంటాపథంగా చెప్తున్నాను. ఇక్కడ నా మునుగోడు ప్రజలకు ఉన్నటువంటి సాధక బాధకాల్లో నేను గోడు వినడానికే వచ్చిన ప్రతి గ్రామానికి కూడా ఇప్పుడు నేను ఆల్రెడీ డైలీ కంపల్సరీ ప్రతి మండలం, ప్రతి గడప, ప్రతి ఇంటికి కూడా నేను ఆల్రెడీ పోదాల్చుకున్నాను. ఇవన్నీ కూడా తెలిసి వాళ్ళ సాధక బాధకాల్లో పాలు పంచుకోవడానికి తిరుగుతున్నాను. ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో మేము వచ్చినట్టయితే నేను మునుగోడుకు నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మాత్రం సాగునీటి పెండింగ్లో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో కంపల్సరీ కంప్లీట్ చేపిస్తాము. ఆ సాగునీటి ప్రాజెక్టులు వచ్చి కంప్లీట్ అయినట్టయితే ఇది నాంపల్లి మండలం, మరిగూడ మండలం, మునుగోడు మండలానికి చాలా లాభదాయకంగా ఉంటుంది. వాటిని ఖచ్చితంగా కూడా నారాయణపూర్ మండలం కూడా కొంత బెనిఫిట్ అవుతుంది. కాబట్టి ఈ సాగునీటి ప్రాజెక్టులు కంపల్సరీ కంప్లీట్ చేపిస్తాము. దాంతోపాటు ప్రతి మండలానికి పోవడానికి కానీ మండలానికి పోయేటువంటి రోడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా డబుల్ రోడ్ చేస్తామని చెప్పి, అదేవిధంగా ఊరికి ఉన్నటువంటి లింక్ రోడ్లు ఉన్నాయి కదా, ప్రధాన లింక్ రోడ్లను కూడా ప్రతి ఊరికి ప్రతి ఊరుకు
బీటీ రోడ్లు వేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి ఊళ్ళో ఉన్నటువంటి మురికినీటి కాలువలో బాధ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు లేవు. మురికినీటి కాలువలు కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజీ వర్కులు కానీ తాగునీరు కానీ అవన్నీ కూడా ఖచ్చితంగా మేము అందిస్తాం. గడప గడపకు తాగునీరు అందియడమే మా ధ్యేయము. అదేవిధంగా చదువుకున్న పిల్లలు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా కూడా వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్, బడుగు బలహీన వర్గాల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఫీజు రియంబర్స్మెంట్ కూడా అమల్లోకి తెస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చెప్తున్నాం. గత కొద్ది రోజులుగా మునుగోడు కాంగ్రెస్లో వర్గ పోరు నడుస్తుంది. మీకు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టే భావిస్తున్నారు ఈ పాదయాత్ర ద్వారా? వర్గ పోరు అనేది లేదండి, అభిప్రాయ భేదాలు ఉన్నాయి. వర్గం అనేది ఎక్కర్లేదు. మేము అందరం కూడా ఒకటే వర్గం ఏంటంటే కాంగ్రెస్ వర్గము. సరే, ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసుకుంటారు సీటు గురించి. నేను కూడా లాస్ట్ టైం గత బై ఎలక్షన్లో కూడా నేను ప్రయత్నం చేసుకున్నాను. లాస్ట్ మూమెంట్ నాకు దక్కలేదు. దక్కనంత మాత్రం నేను పార్టీని వదిలిపెట్టి పోలేదు, లేకపోతే ఇంటి దగ్గర నేను కూర్చోలేదు. నాకు వచ్చినట్టుగా భావించి నేను ఆ రాత్రి వాళ్ళు కష్టపడ్డాను. అదేవిధంగా ఇప్పుడు కూడా సీటు ఎవరికి వచ్చినది ఎవరికి వస్తుందని కూడా తెలుసు. వచ్చినప్పటికీ కూడా వాళ్ళు కూడా అందరం కూడా కలిసిపోతాము, కలిసి పనిచేస్తాము, కాంగ్రెస్ పార్టీని గట్టెక్కిస్తాం. అట్లాంటి వర్గాభిభేదాలు ఏవి లేవు. లాస్ట్ ఎవరైనా కానీ లాస్ట్ వరకు ప్రయత్నం చేసి మళ్ళీ సేమ్ రావాల్సిందే, కాంగ్రెస్ గొడుగు కింద రావాల్సిందే, గొడుగు కింద అందరం పనిచేయాల్సిందే. అయితే చెల్లమల్ల కృష్ణారెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, మునుగోడు ప్రజల గోస నాకు తెలుసని, వాళ్ళ కష్టాలు తీర్చేందుకే తన పాదయాత్ర చేపడుతున్నారని కాంగ్రెస్ మేనిఫెస్టోను ప్రజలందరికీ వివరించి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని జెండా ఎగరేస్తానని, పార్టీలో ఎలాంటి విభేదాలు ఉన్నప్పటికీ గెలుపు గుర్రాలకి పార్టీ టికెట్ ఇస్తుందని, ప్రజల అభిమానం మేరకే టికెట్ లభిస్తుందని, ఎవరికి వచ్చినా నేను కలిసి పనిచేస్తానని చెల్లమల్ల కృష్ణారెడ్డి గారు అంటున్నారు. మునుగోడు నియోజకవర్గ నాంపల్లి మండలం నుంచి కిరణ్ అమ్మాని.